వెల్కమ్ టు యూటీవీ. భారత్ లో పీఓకే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత 4-5 రోజుల నుంచి పీఓకేపై మన దేశంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏకంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన సంచలనంగా మారింది. మొన్నటి వరకు పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను తిరిగి తీసుకురావడం అనేది ప్రభుత్వం ప్రకటన మాత్రమేనా, లేదా నిజంగా పీఓకేను తిరిగి భారత్లో విలీనం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు వినిపించాయి. దానికి రాజ్నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. భారత్ చాలా చేయగలిగింది, కానీ శక్తితో పాటు సంయమనం అనేది మార్గాన్ని ఎంచుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాం. అయితే మన సైన్యం పవర్ ఉపయోగించి పీఓకేని పొందవచ్చు, కానీ సంయమన మార్గాన్ని ఎంచుకున్నాం. పాక్తో చర్చలు పీఓకేపై మాత్రమే జరుగుతాయి. దౌత్యం ద్వారా పీఓకేను తిరిగి భారత్లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూసి పీఓకే తమ స్వరం వినిపిస్తుంది. భారతదేశంలో తాము భాగమని తిరిగి చేరతామని చెబుతుందన్నారు. 10 రోజుల్లో పీఎం మోడీ సైతం 2 సార్లు పీఓకే గురించి ప్రస్తావించారు. పీఓకే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం అంటే పాకిస్తాన్పై చర్చలకు ఒత్తిడి పెంచడం. మరోవైపు భారత ప్రతినిధులు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్ళి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, దాని ద్వారా ప్రపంచానికి కలుగుతున్నటువంటి నష్టాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరిస్తూ పాక్పై దౌత్యపరంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పీఓకేను తిరిగి తీసుకురావడానికి 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మార్గం చర్చలు జరపడం, రెండవ మార్గం సైన్యాన్ని రంగంలోకి దింపి యుద్ధం చేయడం. పీఓకేపై మాట్లాడడానికి పాక్ మీద ఒత్తిడి పెంచి చర్చలకు రప్పించాలని ప్లాన్ చేస్తుంది కేంద్రం. కానీ అది అంత సులభం కాదు. 2019లో పార్లమెంట్లో అమిత్ షా పీఓకే గురించి ప్రకటన చేసినప్పుడు దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది. పీఓకే భారత్లోని ఓ ముక్క మాత్రమే కాదు, అది ముఖ్యమైన భాగం. గిల్గిట్ నుంచి బాల్టిస్తాన్ వరకు ఉన్నటువంటి ప్రాంతం భూతల స్వర్గం లాంటిది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ భాగం 3 భాగాలయ్యింది. పాకిస్తాన్ ద్వారా చైనా ఆక్రమణలోకి వెళ్ళిన ఒక భాగం, దీనిని ఆక్సై చిన్ అని పిలుస్తారు. రెండవ భాగం గిల్గిట్ బాల్టిస్తాన్, మిగిలిన 3వ భాగం పీఓకే. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లో 5180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు ఇచ్చింది. రెండవ భాగం అంటే గిల్గిట్లోని 14 జిల్లాలు ఉండగా మిగిలిన భాగం పీఓకే 10 జిల్లాలు ఉన్నాయి. అయితే స్వతంత్రం సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ వేరుగా ఉండాలని చెప్పకపోతే పాకిస్తాన్ కాశ్మీర్లోని ఈ భాగాన్ని ఆక్రమించేది కాదు. 1947లో విభజన తర్వాత కొన్ని రోజులకు పీఓకే ఏర్పాటు ప్రారంభమైంది. 1947 ఆగస్టు 12న హరిసింగ్ భారత్లోనూ పాకిస్తాన్తోనూ ఉండనని నిర్ణయించుకున్నాడు. ఇక జమ్మూ కాశ్మీర్ను స్వతంత్ర ప్రాంతంగా ఉంచారు. కానీ కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లోకి చొచ్చుకొచ్చింది. 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ గిరిజనులు ట్రక్కుల్లో కాశ్మీర్లోకి చొరబడ్డారు. అక్టోబర్ 23న జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. దాని తర్వాత 1947 అక్టోబర్ 24న మహారాజా హరిసింగ్ భారత సైన్యం సహాయం కోరారు. అదే సమయంలో గిరిజనులు శ్రీనగర్ వైపు దూసుకుపోతున్నారు. 1947 అక్టోబర్ 25న భారత ప్రభుత్వం హరిసింగ్ను భారత్లో విలీనం పత్రంపై సంతకం చేయాలని కోరింది. అటు పాకిస్తాన్ సైన్యం గిరిజనులతో కలిసి కాశ్మీర్లోకి చొరబడి కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. 1947 అక్టోబర్ 26న హరిసింగ్ శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనంపై ప్రకటన చేశారు. 1947 అక్టోబర్ 27న భారత సైన్యం శ్రీనగర్ చేరుకుని పాక్ సైన్యాన్ని కట్టడి చేయడంతో పరిస్థితి అదుపులోకి తీసుకుంది. ఇక 1948 జనవరి 1న భారతదేశం కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తింది. 1949 జనవరి 1న యుద్ధం విరామం జరిగింది. భారతదేశానికి చెందిన భాగం పాకిస్తాన్ వద్దకు వెళ్ళిపోయింది. ఇక 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ పీఓకేను తిరిగి విలీనం చేస్తామని పదే పదే చెప్పింది. గత ప్రభుత్వాలు ఎక్కడా తప్పు చేశాయో గుర్తు చేసింది. మధ్యప్రదేశ్లోని సతనలో ఘటన గురించి అర్థం చేసుకోండి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తన భార్యతో కలిసి చిత్రకూట్లో జగద్గురు రామభద్రాచార్యను దర్శించుకోగా జగద్గురు గురుదక్షిణగా పీఓకేను తిరిగి భారత్లో విలీనం చేయాలని కోరారట. పీఓకే ఇన్ని సంవత్సరాలకు ఎందుకు స్పందించింది? మరి స్వయంగా రావాలంటే ఇన్నేళ్లు ఎందుకు గడిచాయి అంటే దానికి సమాధానం పీఓకే పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పాకిస్తాన్ పాలనపై అసంతృప్తి పీఓకేను ఉగ్రవాద కేంద్రంగా ఉపయోగించడం ఓ కారణం. ఆపరేషన్ సింధూర్లో లష్కర్, జైష్ ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఎక్కువ భాగం పీఓకేలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్లో వారిపై వ్యతిరేకత వినిపిస్తున్న చిత్రాలు సర్వసాధారణం. పీఓకేలో ముజఫరాబాద్, నీలం లోయ, మీర్పూర్, కోట్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి,
కానీ పాకిస్తాన్ తమ స్వలాభం కోసం వాటి రూపురేఖలు మార్చింది. మీర్పూర్ నుంచి బింభర్ లోయ వరకు నివసించే ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది శ్రీనగర్, సోనామార్గ్, గుల్మార్గ్ ప్రజల వంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దశలో ఉంది. ఉద్యోగాల నుంచి మౌలిక సదుపాయాల వరకు బలమైన పునాది ఏర్పడుతోంది. ఇక పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మాణం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి 1,641 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. పీఓకేకు 7,921 కోట్లు. జమ్మూ కాశ్మీర్లో 35 కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పీఓకేలో కేవలం 6 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్తో పోలిస్తే పీఓకేలో ఏదీ సరిగ్గా లేదు. జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం 2,22,236 చదరపు కిలోమీటర్లు. ఇండియా వద్ద ప్రస్తుతం 1,13,87 చదరపు కిలోమీటర్లు ఉంది. పాకిస్తాన్ వద్ద 78,114 చదరపు కిలోమీటర్లు. ఇక చైనా వద్ద 42,735 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. భారతదేశం వద్ద ఉన్న దానికంటే చైనా, పాకిస్తాన్ ఆక్రమణలో అధిక భూభాగం ఉంది. పాకిస్తాన్ పీఓకేలోని పెద్ద భూభాగాన్ని చైనాకు అప్పగించింది. దాంతో చైనా పాకిస్తాన్లో తమ ప్రభావాన్ని పెంచుకుంటూ భారత్పై ఆధిపత్యం కోసం చూస్తోంది. ఇక రోడ్డు ద్వారా కొత్త మార్గాన్ని నిర్మిస్తోంది. చైనా గిల్గిట్ ద్వారా పాకిస్తాన్లోకి వెళుతుంది. ఇక పీఓకే భారతదేశంలో చేరితే అన్ని రకాల విభజన సమస్యల నుంచి ఉగ్రవాదం వరకు పరిష్కారం అవుతాయి. ఇక పీఓకే భారతదేశంలో చేరితే పాకిస్తాన్, చైనా మధ్య సంబంధం బలహీనపడుతుంది. పీఓకే ద్వారా ఆ దేశాలు సహచరులుగా ఉన్నాయి. పీఓకే లభిస్తే భారత సరిహద్దులు నేరుగా ఆఫ్ఘనిస్తాన్తో కలుస్తాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పాకిస్తాన్తో చర్చించాల్సింది కేవలం పీఓకే సమస్యపై మాత్రమే అని చెప్పింది. ఇక పీఓకేపై పదే పదే మాట్లాడడం విదేశాలకు భారత ఎంపీ ప్రతినిధులు బృందాలను పంపించి దౌత్యపరంగా పాక్ మీద కనిపించని యుద్ధాన్ని చేస్తోంది.